కమలం పార్టీ కారుబాట్లో నడుస్తుందా? గెలుపు గుర్రంతో సమరానికి సై అంటుందా? లేక బీసీ కార్డు ప్రయోగిస్తుందా? కాషాయం పార్టీ పెద్దల మనసులో ఏముంది? ఆశావహులకే అవకాశం ఇస్తారా? అనూహ్యంగా కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తారా? జూబ్లీహిల్స్ బరిలో నిలిచే అదృష్టం వరించేది ఎవరికి? గెలిపే లక్ష్యంగా కాషాయ పార్టీ ఎలాంటి వ్యూహరచనలు చేస్తోంది? ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నగారా మోగింది. అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు విపక్ష బీజేపీ సైతం సమాయత్తమవుతోంది. అభ్యర్థి ఎవరన్నది 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆశావహులు టికెట్ కోసం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం, హైకమాండ్ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఇద్దరు మహిళా నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిసి తమ అభ్యర్థిత్వం గురించి విన్నవించుకున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ నుంచి జూటూరి కీర్తిరెడ్డి, లంకల దీపక్ రెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ టికెట్ ఆశిస్తున్నారు. ఇందులో లంకల దీపక్ రెడ్డి ఇప్పటికే టికెట్ తనకేనని సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడడంతో మహిళా నేతలు జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ అధ్యక్షుణ్ణి కలిసి తమ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ సతీమణి టికెట్ కేటాయించి ప్రచారంలో ముందుకు దూసుకుపోతోంది. ఇక అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ని ప్రకటించింది. బీజేపీ నుంచి మహిళకు అవకాశం ఇవ్వాలని మహిళా నేతలు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం రాష్ట్ర బీజేపీ నాయకత్వం మానిటరింగ్ కమిటీ వేయడంతో పాటు అభ్యర్థి ఎంపికకు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ జూబ్లీహిల్స్ పరిధిలోని డివిజన్ల ముఖ్య నేతలు, ఇతర ముఖ్య నేతల నుంచి ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుందనే అంశంపై అభిప్రాయాలు సేకరించింది. 3 మెన్ కమిటీ అభ్యర్థిపై అభిప్రాయాలను రాష్ట్ర నాయకత్వానికి నివేదిక రూపంలో 5 పేర్లతో ఇచ్చింది. ఈ నివేదికను రాష్ట్ర నాయకత్వం బీజేపీ ఎన్నికల కమిటీకి అందించనుంది. చివరికి 3 పేర్లను గుర్తించి ఆ జాబితాను కేంద్ర అధిష్టానానికి పంపించనుంది. ఆపై అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ ఫైనల్ చేయనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది ప్రధాన భూమిక కానుంది. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉండడమే దీనికి కారణం. అంతేకాదు రాష్ట్ర నాయకత్వంతో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం ఈ ఎన్నికల పూర్తి బాధ్యత కిషన్ రెడ్డిది అని స్పష్టం చేశారు. అభ్యర్థి ఎంపిక మొదలు ప్రచారం, గెలుపు వంటి అంశాలన్నీ కిషన్ రెడ్డిపైనే ఉన్నాయనేందుకు ఇదే నిదర్శనం. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 7 డివిజన్లున్నాయి. బోరబండ, రహమత్ నగర్, షేక్పేట్, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, శ్రీనగర్ కాలనీలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 407 పోలింగ్ స్టేషన్లు, 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు. తుది జాబితా వరకు 4 లక్షలకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇందులో దాదాపు 1,30,000 వరకు ముస్లిం ఓట్లు రావడం గమనార్హం. గెలుపు ఓటములు నిర్ణయించేది ఈ వర్గమే కావడంతో బీజేపీ ఎలా గట్టెక్కుతుందనేదే ప్రశ్నార్థకంగా మారింది. కాషాయం అంటేనే హిందూ పార్టీగా ముద్రపడింది. అలాంటిది ఎన్నికల్లో గెలిచి తమ సత్తా ఏంటో చూపిస్తామని కమలనాథులు చెబుతున్న మాట డిసైడింగ్ ఫ్యాక్టర్ ముస్లింలుగా ఉండడంతో వారిని కాషాయ పార్టీ ఎలా ఆకర్షిస్తారనేది ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్లో కాషాయం జెండా ఎగరాలంటే గెలుపు గుర్రాలకు టికెట్ ఇవ్వాలని అంటున్నాయి పార్టీ శ్రేణులు. ఎన్నికల్లో గెలవటం అంటే కేవలం పార్టీ గుర్తు మాత్రమే కాదు, అభ్యర్థి బలాబలాలు కూడా అంతే అవసరమని అంటున్నారు. నాయకుల అనుచర గణం కంటే ప్రజలతో మమేకమై ప్రజాసేవా కార్యక్రమాలు చేసేవారికి ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ తప్ప విజయం సాధించాలంటే అర్ధ అంగబలం ఉన్న నేతతో పాటు ప్రజల ఆమోదం ఉన్న నేతలకిస్తేనే
సాధ్యమవుతుందని అంటున్నారు. అలా కాకుండా ఏదో పోటీ చేయాలి అనే విధంగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయం పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. నాయకుల వెంట తిరుగుతూ జై జై అనే వారికి టికెట్ ఇచ్చే కంటే గ్రౌండ్ స్థాయిలో పనిచేసే వారికి టికెట్ ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూబ్లీహిల్స్లో అధిక శాతం ముస్లిం ఓటర్లు ఉన్న నేపథ్యంలో హిందూ కార్డును బలంగా ప్రయోగించాలని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గంతో పాటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా ఇక్కడ ఉన్నారు. వారందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఉన్న తెలుగుదేశం ఓటర్లను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులను తమ వైపుకు తిప్పుకునేందుకు వ్యూహాలకు పదును పెట్టింది. దీంతో పాటు ముస్లిం ఓటర్లను జైతం చీలిక వచ్చినట్టయితే తమ గెలుపు సులువు అవుతుందని కాషాయ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకు తగిన విధంగా పార్టీ నేతలను ప్రచారంలోకి దింపాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం ఇక్కడ ప్రచారం చేసే విధంగా ముందుకు పోతున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ నుంచి కమలం పార్టీ నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉండడం, దానికి తోడు మహిళా నేతలే ఎక్కువగా టికెట్ను ఆశిస్తున్నారు. ఒకరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారైతే మరొకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. వీరితో పాటు బీసీ వర్గానికి చెందిన మహిళా సైతం టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును ఆశావహులైన మహిళా నేతలు జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ వేరువేరుగా కలిసి విన్నవించుకున్నట్టు తెలిసింది. మరి వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని బీజేపీ రాష్ట్ర నాయకత్వం మహిళలకే టికెట్ ఇస్తుందా లేక మరెవరికైనా కేటాయిస్తుందా అన్నదే ఇప్పుడు పార్టీలో జరుగుతోన్న చర్చ. నాయకుల కొంగుచాటు నాయకులకు టికెట్ ఇస్తారా, లేక ప్రజల మద్దతు ఉన్న నేతలకు టికెట్ ఇస్తారా, లేక మరెవరినైనా అనే సస్పెన్షన్కు ఈ 2 రోజుల్లో తెరపడనుంది.